Hi guys, welcome back to my channel, Chandu CR Vlogs. అగైన్ ఈరోజు ఒక మూవీకి పోతున్నాము. మన లైఫ్లో మనం ఒకరికి హెల్ప్ చేస్తేనే చాలా సంతోషపడిపోతూ ఉంటాం. అలాగా డాక్టర్ని, ఇంజనీర్ని, ఆర్ట్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ని చాలా మంది చదివిస్తున్న మన సూర్య గారి సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది. మంచి మనసు, ఒక యాక్టర్ అనేసి కాకుండా ఒక మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి సినిమాకి అలాంటి వ్యక్తి ఫ్యాన్గా ఉండడం నాకు చాలా సంతోషం డార్లింగ్స్. అందుకే ఈరోజు మూవీ పోతా ఉంది. అందుకే ఇప్పుడే బయలుదేరుతుంది మూవీకి. ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఒక క్లాసిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకుంటా. ట్రైలర్ చూస్తే అలాగా అనిపిస్తూ ఉంది. ఒక కరుపు లాంటి మాస్ మతి వేసి వాళ్ళకి ఎందుకు ఇప్పుడు ఒక క్లాసిక్ ఫ్యామిలీ డ్రామా ఎందుకు అనేది అనుకోవచ్చు. మన సూర్య గారికి తెలిసిందే కదా, ఆయన ఒక మాస్ సినిమా తీసిన, క్లాసికల్ సినిమా తీసిన ఆ స్టోరీ పరంగా పోతా ఉంటాడు. ఎప్పుడు మాస్ సినిమా తీయాలని అనుకుంటా ఉన్నాడు. ఒక మూవీస్ లో ఒక మంచి మెసేజ్ ఉండాలని చూస్తూ ఉంటాడు. అలాంటి ఒక మంచి వ్యక్తి అతను సూర్య సారు. అందుకే సూర్య సార్కి ఇది ఒకటి, ఒక మూవీ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు లేక ఫ్లాప్ అవ్వచ్చు, అదంతా ఏమి పట్టించుకోడు సూర్య సారు. ఏమి ఒక మన సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. అంటే ఒక మంచి వ్యక్తి. అందుకే డార్లింగ్స్ వెళ్తా ఉన్నాను. మీకు మూవీ ఎలా ఉందనేసి నేను లాస్ట్ మూవీ అయిన తర్వాత రివ్యూ ఇస్తాను డార్లింగ్స్. మార్నింగ్ ఫుల్ నడిపించేస్తున్నాడు డార్లింగ్స్. లిఫ్ట్ కూడా పని చేస్తలేదు మాల్లో మార్నింగ్ 9 o'clockకి. డార్లింగ్స్ ఇప్పుడు లోపల ఎంట్రీ అవ్వబోతున్నాము. జస్ట్ ఇప్పుడే ఐనాక్స్కి రీచ్ అవుతుంది. స్క్రీన్ త్రూ లోపల ఎంట్రీ అవుతున్నాం డార్లింగ్స్. హాయ్ డార్లింగ్స్, ఇప్పుడే మూవీ ఫినిష్ అయింది. విశ్వనాథన్ సన్స్ రివ్యూ ఏంటంటే, యాక్చువల్లీ ఇట్స్ ఏ ప్యూర్ ఫ్యామిలీ విత్ ఎమోషన్స్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అండి. మీరు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలంటే కంపల్సరీ ఇప్పుడే మూవీ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి థియేటర్స్కి. ఎందుకంటే అంత చాలా బాగుందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ ఎమోషన్స్, మమితా బైజర్ గారి కామెడీ కానీ చాలా బాగుంది. ఈ మూవీ యొక్క కోర్ ఏంటంటే, ఒక రిచ్ ఫ్యామిలీ, దాంట్లో మన సూర్య గారు రాధికాకి సన్గా ఉంటారు. అదికేమంటే 40 years ఏంటింది, లవ్ పైన ఇంట్రెస్ట్ ఉండదు, మ్యారేజ్ పైన ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళ ఇంట్లో వచ్చి ఒక వారసుడు కావాలి కంపల్సరీ. అందుకనేసి ఏం చేస్తారంటే, సూర్య సార్ అబ్రాడ్కి పోయేసి తన టెస్ట్ ట్యూబ్ బేబీని ఒక అమ్మాయి దాంట్లో ఇంజెక్ట్ చేసి ఆ పిల్లని తీసుకొని వచ్చేస్తారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ అబ్బాయికి వచ్చి బ్యాక్ బోన్ నారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటారు. దానికొచ్చి సూర్య గారి శాంపిల్స్ తీసుకుంటారు. అది సూర్య గారి శాంపిల్స్ అది సెట్ అవ్వాలి. ఇంకా దానికి సెట్ అవ్వాలంటే వాళ్ళ మదర్ కావాలి. ఆ మదర్ వచ్చి అబ్రాడ్లో ఉంటుంది. ఆ మదర్ ఎవరనేది మీరు మూవీలో వెళ్ళి చూడండి. మదరు ఇక్కడికి వస్తారు. ఇక్కడ జరిగే కామెడీస్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ, అబ్బాయికి మ్యారేజ్ పైన ఇంట్రెస్ట్ ఉండదు. ఈ ఈ అమ్మాయికి వచ్చి తన పైన లవ్ చేస్తుంది, ఇంట్రెస్ట్ చేస్తుంది. ఇందులో ఆ అమ్మాయి తనని ఎట్లా లవ్ చేసింది, ఫైనల్గా సూర్య గారు అమ్మాయిని లవ్ చేశారా, పెళ్లి చేసుకున్నారా, ఇట్లా మిడిల్లో ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, ఆ డ్రామా కానీ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే, సూర్య గారు అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారనేది సస్పెన్స్ అండి. మీరు మూవీలో వెళ్ళి చూడండి. అది ఈ మూవీలో ఏంటంటే 2 సాంగ్స్ ఉంటుందండి. 2 సాంగ్స్ వచ్చి చాలా బాగా వచ్చింది. తర్వాత మమితా బైజు గారి ఆ కామెడీ
పర్ఫెక్ట్ టైమింగ్‌గా కుదిరిందండి. చాలా బాగా యాక్ట్ చేశారు. 'సూర్య' గారు మనకు తెలిసిందే. ఆల్రెడీ యాక్టింగ్ కింగ్ అనేసి. అందుకని ఇది ఆయన తన ఆహ్, రోల్ పర్ఫెక్ట్‌గా చేశారు. 'మమితా బైజు' గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా 'రాధిక మ్యామ్' తెలిసిందే కదా! ఆహ్, చా ఎమోషన్స్ బాగా పండించారు. ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్స్ చాలా ఉందండి. వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీలో ఒక నెగెటివ్ ఏంటంటే ఒక ఫస్ట్ హాఫ్‌లో ఒక 40 మినిట్స్ కొద్దిగా 30 మినిట్స్ కొంచెం స్లోగా పోతుందనిపిస్తుంది. ఎందుకంటే మూవీలోగా ఎంటర్ అవుతాం. సీన్ స్టోరీలోగా పోతాం కాబట్టి కొంచెం స్లోగా అనిపిస్తుంది. దాని తర్వాతగా కామెడీ 'మమితా బైజు' చేసిన కామెడీ సీన్స్ గానీ, తర్వాత ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ గాని చాలా చాలా బావుందండి. ఆహ్, ఇదొక దీంట్లో ఏంటంటే ఒక వల్గర్ సీన్స్ కూడా లేదండి. ఒక ఫ్యామిలీ వచ్చి చూడాలంటే ఒక పర్ఫెక్ట్ సినిమా అండి. మీకొక ఫ్యామిలీ డ్రామా కావాలంటే కంపల్సరీ వెళ్లి ఈ మూవీ చూసేయండి. నాకనిపించింది నేను చెప్తున్నానండి. మీకేమనిపిస్తుందో చూసి నా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ.